హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి 50 ప్రాబ్లమ్స్ని 50 ప్రాబ్లమ్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను. అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒక క్లారిటీగా ఒక ఆర్డర్లో మీరు నేర్చుకున్నట్లుగా ఉంటుంది. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో 51 to 60 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. 100% మీ ప్రిపరేషన్కి ఈ వీడియో యూజ్ అవుతుంది. యూజ్ అయింది అని కనుక మీరు భావిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు నాకేమైనా సపోర్ట్ అందించాలి అని అంటే మీరు చేయవలసింది లైక్ చేయటం, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వటం, టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అలానే 51st క్వశ్చన్, టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లంలో భాగంగా 51st క్వశ్చన్. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్. క్రింది వానిలో సరైనది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో ఏది సరైనది, ఏ ట్రూ స్టేట్మెంటో మనకు కావాలి. మీకు ఆల్రెడీ డేటా హ్యాండ్లింగ్ స్టాటిస్టిక్స్ గురించి చెప్తూ, దత్తాంశ సేకరణ గురించిన అవగాహన చెప్తూ గత వీడియోలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. సగటు, మధ్యగతం, బాహుళకం, మీన్, మోడ్, మీడియన్ నుంచి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నారని. అలానే మీన్, మోడ్, మీడియన్ ధర్మాల గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ మీన్, మోడ్ అండ్ మీడియన్, వీటి గురించిన ఆ ప్రాపర్టీస్ నుంచి, ధర్మాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నా గెస్ కరెక్ట్ అయితే ఏదో ఒక పేపర్లో ధర్మాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. గత పేపర్స్లో కూడా ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఇవ్వలేదు, కానీ ఏదో ఒక పేపర్లో ఇస్తున్నారు. మనం ఏ పేపర్ రాస్తామో మనకు తెలియదు కదా, కాబట్టి మనం రాసే పేపర్లో ఈ ధర్మాల గురించి కనుక వస్తే ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీటి గురించి ఒక 2 బిట్స్ ఇచ్చాను. ఈ 2 బిట్స్లో అన్నిటి గురించి కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ మనం నేర్చుకుంటే యూజ్ అవుతుందో నేను వాటన్నిటిని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 51st క్వశ్చన్ చూడండి. క్రింది ఇచ్చిన వాటిలో ఏది సరైంది అని అడిగాడు. ఫస్ట్ ఏ చూడండి. ద మీడియన్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఏ డేటా. మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశములోని సంఖ్యలలో ఒకటి. ఎల్లప్పుడూ సంఖ్యలలోని మధ్యగతం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి అన్నాడు. నేను కాదంటున్నా. ఎందుకు కాదు సార్? ఒకసారి చూడండి, ఒకసారి బోర్డు వైపు చూడండి. 2, 4, 6, 8, 10 ఇలా ఇచ్చా. వీటి మధ్యగతం ముందు మీడియన్ మనం కనుక్కునేటప్పుడు ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ నేను రాసుకోమని చెప్పా. అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోమని చెప్పా. ఈ అలానో ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు రాసుకోవాల్సిన పనిలా. రాసుకున్న తర్వాత ఏం చేయమని చెప్పా? ఇటు ఫస్ట్ అంటే మిగిలిన దాంట్లో ఫస్ట్ది లాస్ట్ కొట్టేసుకుంటా వెళ్ళు. మధ్యలో ఒకటే మిగులుతుంది, అదే మధ్యగతం అవుతుంది. అంటే మధ్యలో ఉన్నది ఒకటే అని కాదు, కరెక్ట్ చేసుకొని మధ్యలో ఉన్నదాన్ని మీడియన్ అవుతుంది. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి పర్లా. ఇక్కడ క్వశ్చన్లు ఏమిచ్చాడు? మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి ఉంటుంది అని ఇచ్చాడు. దానికి నేను కాదు అని చెప్పే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ మాత్రమే, 5 పరిశీలనాంశాలు మాత్రమే తీసుకున్నా. 5 అనేది బేసి సంఖ్య కాబట్టి, ఆడ్ నెంబర్ కాబట్టి, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మధ్యగతం మధ్యలో అంటే ఇచ్చిన దత్తాంశంలో ఉన్న సంఖ్య వస్తుంది. అర్థమైంది కదా? 5 అనేది బేసి సంఖ్య అంటే ఇప్పుడు మనకేం అర్థమైంది? అబ్జర్వేషన్స్, పరిశీలనాంశాలను మనం ముందు లెక్క పెట్టుకోవాలి. ఎన్ని పరిశీలనాంశాలు అయితే ఇచ్చారో అది బేసి సంఖ్య అయితే, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఇస్తే మధ్యగతం మీడియన్ను దత్తాంశంలోని డేటాలోని అబ్జర్వేషన్ అవుతుంది, డేటాలోనే పరిశీలనాంశం అవుతుంది. అప్పుడు కరెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తున్నాను చూడండి. 2, 4, 6, 8, 10, 12 అని ఇచ్చా. ఫస్ట్ది లాస్ట్ కొట్టేసాం, మిగిలిన దాంట్లో ఫస్ట్ లాస్ట్ కొట్టేసాం. ఇంకా 2 మిగిలిన. నేనేం చెప్పా? ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ వస్తే ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయాలి అని చెప్పా. 6 + 8 ఎంత? 14/2. 14/2 అంటే ఎంత? 7. ఇచ్చిన పరిశీలన అంశాల్లో 7 ఎక్కడుందో నాకు చెప్పండి ఒకసారి. 7 ఎక్కడుందో చెప్పండి. లేదు అంటే దీని అర్థం ఏంటి? ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ కనుక రిపీట్ అయితే, పరిశీలన అంశాలు బేసి సంఖ్య కనుక అయితే ఖచ్చితంగా
మధ్యగతం అనేది మీడియన్ అనేది ఇచ్చిన దత్తాంశంలో ఉంటుంది. దీని వరకు కరెక్టే. కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే, సరి సంఖ్యలు కనుక, సరి పరిశీలనాంశాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీడియన్ అనేది మధ్యగతం అనేది ఉండదు. అంటే దీని అర్థం ఏంటి? ఈ పాయింట్ ఎలాగివ్వాల్సింది? మధ్యగతం దత్తాంశంలోని సంఖ్యలలో ఉండనవసరం లేదు అంటున్నా. ఉండనవసరం లేదుకి ఉండదుకి చాలా తేడా ఉంది. ఉండదు అని అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పినట్లు, కాబట్టి అది కూడా తప్పే. మధ్యగతం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో 1 అనేది తప్పే. అలానే మధ్యగతం అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఉండదు అన్నా తప్పే. మరి రైట్ ఏంటి సార్? మధ్యగతం అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఉండనవసరం లేదు. మధ్యగతం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఉండనవసరం లేదు. ఉండనవసరం లేదంటే ఏంటి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ కనుకుంటే మీడియన్ అనేది ఇచ్చిన డేటాలోని ఏదో ఒక అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది. అది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ వస్తే మీడియన్ దాంట్లో లేదు కదా. అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పి అర్థమైంది అనుకుంటున్నా. అంటే మధ్యగతం అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీడియన్ అనేది ఇచ్చిన డేటాలోని అబ్జర్వేషన్స్లో ఏదో ఒకటి అయ్యి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఎల్లప్పుడూ, ఆల్వేస్ అని ఇచ్చాను. ఎల్లప్పుడూ అనేది తప్పు కదా, అందుకని అది రాంగ్. తర్వాత మీన్ చూడండి. ద మీన్ ఈజ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఏ డేటా. సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యలలో 1. సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యల్లో 1. ఇదే చెప్తున్నా నేను. 2, 4, 6, 8 6, 8 1, 2, 3, 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 4 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయడమే రాసులో మొత్తం. 6 + 6 12 + 8 12 + 8 20 12 + 8 20 4 1s అంతేగా 20 4 1s 4 5s 5 అనేది సగటా 5 అనేది సగటు. ఇచ్చిన దత్తాంశంలోని రాసులలో ఉందా లేదు, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ సి చూడండి. సి బాహుళకం. ద మోడ్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఏ డేటా ఇఫ్ మోడ్ ఎగ్జిస్ట్. అంటే బాహుళకం ఉన్నట్లయితే ఇచ్చిన దత్తాంశానికి బాహుళకం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యల్లో 1. అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 2, 4, 2, 5 ఇలా ఇచ్చా. ఎన్నైనా పెంచుకో 2గా. ఇచ్చిన దత్తాంశంలో ఉందా లేదా? అసలు బాహుళకం అంటే ఏంటి? ఇచ్చిన దత్తాంశంలో ఏ పరిశీలన అంశం అయితే మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో, మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందో ఆ అబ్జర్వేషన్ని ఇచ్చిన డేటా యొక్క మోడ్ అంటాం. ఆ పరిశీలన అంశాన్ని ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం అని అంటాం. కాబట్టి బాహుళకం మోడ్ అనేది ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ, ఆల్వేస్ దత్తాంశంలోని సంఖ్యలో 1 ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బాహుళకం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో 1 ఉంటుంది. గుర్తుపెట్టుకో సార్. మీన్ ఇక్కడ కూడా ఈజ్ ఆల్వేస్ ఎల్లప్పుడు అనేది మిస్ అయింది, రాసుకోండి. మీన్ కూడా సగటు కూడా దత్తాంశంలోని సంఖ్యలలో 1 అవ్వనవసరం లేదు. మధ్యగతం కూడా అవ్వనవసరం లేదు. అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ బాహుళకం అనేది ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో 1గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డి చూడండి. డి కూడా చూద్దాం. ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, ఇంకా లాస్ట్ ఫైనల్ కూడా చూద్దాం. చూడండి. ఇచ్చిన దత్తాంశానికి మోడ్ ఏంటి? నార్మల్గా అయితే ఇదిగో 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. అంతేనా? నార్మల్గా అయితే ఇచ్చిన దత్తాంశానికి మోడ్ 2, 3 అంతేనా? అంతే కదా. 2, 3 అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 6 అని ఇచ్చారు. బాహుళకం 6 అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాంగే. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇంకొన్ని పాయింట్స్ మీన్ గురించి స్టార్ట్ చేసి మీన్, మీడియన్, మోడ్ ఇలా చెప్తాను. మీన్ సగటు, దీన్ని యావరేజ్ అన్న అనొచ్చు, అర్థమెటిక్ మీన్ అన్న అనొచ్చు, సరాసరి అన్న అనొచ్చు, లేదా అంకమధ్యమ గణిత సగటు అని కూడా అనవచ్చు. మీన్ గురించి మీన్ ఇంపార్టెంట్. రాసుల సంఖ్య పైన, రాసుల విలువ పైన ఆధారపడుతుంది. మళ్ళీ రాసుల విలువ పైన, రాసుల సంఖ్య పైన ఖచ్చితంగా ఆధారపడుతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద ఖచ్చితంగా మీన్ అనేది డిపెండ్ అవుతుంది. మీన్ డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అలానే అత్యధిక విలువ, అలానే అత్యల్ప విలువ మీన్ని, సగటుని ప్రభావితం చేస్తుంది. లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు,
అత్యల్ప విలువకు అత్యధిక విలువకు సగటు అనేది ప్రభావితం అవుతుంది గుర్తుపెట్టుకో, ప్రభావితం అవుతుంది అంటే మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి మీన్ అనేది ప్రభావితం అవుతుంది. అర్థమైంది అనుకుంటా. మీరు గురించి ఈ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకో. రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద మీన్ సగటు అనేది ఆధారపడుతుంది. అలానే అత్యధిక విలువ అత్యల్ప విలువ సగటుని ప్రభావితం చేస్తుంది లేదా సగటు అనేది అత్యధిక విలువకు అత్యల్ప విలువకు ప్రభావితం అవుతుంది. అంటే ఏంటి అర్థం? ప్రభావితం అవుతుందంటే విలువను మారిస్తే అత్యధిక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇచ్చినట్లు 2, 4, 6, 8 ఇచ్చానండి, ఓకేనా? ఇదేగా అత్యధిక విలువ. దీన్ని నేను తీసేసి ఈసారి 10 ఇచ్చాను అనుకో, మారుతుందిగా. 10, 12 22/4 అవుతుంది, అంతేనా? అప్పుడు 5.5 అవుతుంది సగటు. మారిందా లేదా? నెక్స్ట్ అత్యల్ప విలువ అంటే ఇది కదా, దీన్ని నేను 1 ఇచ్చాను అనుకో, ఇది ఇప్పుడు 10 కాదు, దీన్ని తగ్గించా జస్ట్ అంతే. లేదు 0 చేశాను అనుకో, సింపుల్గా 10, 8, 18. 18/4 ఎంత? 4.5 కదా. మారిందా లేదా? నేనేం చేసా, ఫస్ట్ ఇచ్చిన దానికి నేను సగటు తీసుకున్న 5 వచ్చింది, మీన్ తీసుకున్న 5 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసా, అత్యధిక విలువను పెంచితే సగటు మారింది. తర్వాత అత్యల్ప విలువను తగ్గించా అంటే సగటు మారింది. అర్థమైందా? ఏదైనా ఒక పాయింట్ నేర్చుకున్నప్పుడు బట్టి కొట్టే విధానంలో ఎందుకు ఇలా నేర్చుకున్నాం. కాబట్టి సగటు అనేది అత్యధిక అలానే అత్యల్ప విలువలకు ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ మీడియన్ గురించి. మీడియన్ అనేది రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడుతుంది. రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడుతుంది. అందుకే కదా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే మీడియన్ ఒకలా వస్తుందని, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే మీడియన్ ఒకలాగా వస్తుందని చెప్పింది. అందుకే కదా, అందుకే చేంజ్ అయింది. స్టార్టింగ్లో నేను ఇక్కడ 5 తర్వాత 6 తీసుకుంటే మారిపోయింది మీడియన్ అని చెప్పాను కదా. కాబట్టి రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన మధ్యగతం అనేది ఆధారపడుతుంది. కానీ అత్యధిక విలువ అలానే అత్యల్ప విలువ మధ్యగతాన్ని ప్రభావితం చేయదు. అత్యధిక విలువ అత్యల్ప విలువ మధ్యగతాన్ని ప్రభావితం చేయదు, మరి సగటుని ప్రభావితం చేస్తుంది. ఈ పాయింట్ ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే, గత టెట్లో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మళ్ళీ ఇదే అడుగుతారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ నుంచి ఇంక అడగటానికి అది ఇంపార్టెంట్ బిట్. క్రింది వాటిలో సరైనది ఏంటి లేదా సరికానిది ఏంటి అని ఇస్తారు. మధ్యగతం అనేది రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడుతుంది. అలానే అత్యధిక విలువ అత్యల్ప విలువ మధ్యగతాన్ని ప్రభావితం చేస్తుంది అని అనుకో, అది ట్రూనా? కాదు. అత్యధిక విలువ పైన అత్యల్ప విలువ పైన మధ్యగతం అనేది ప్రభావితం అవ్వదు. మరి ప్రభావితం అయ్యేదవుడు? ఇదిగో మీన్ ఒక్కడే. ఇక మోడ్ రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడదు. అలానే అత్యధిక విలువ అత్యల్ప విలువకి ఇది ప్రభావితం కాదు. రెండూ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేమో 2 అవుతుంది, అదేమో 2 అవుతుంది. మీనేమో రాసుల విలువ పైన రాసుల సంఖ్య పైన ఆధారపడుతుంది. అలానే అత్యధిక విలువకు అత్యల్ప విలువకు ప్రభావితం అవుతుంది. ఇదేమో 2 కాదు, రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడదు. ఎవడు? బాహుళకం, మోడ్. అలానే అత్యధిక విలువకు అత్యల్ప విలువకు కూడా ప్రభావితం కాదు మోడ్ అనేది. మీడియన్ వచ్చేసరికి రాసుల సంఖ్య పైన రాసుల విలువ పైన ఆధారపడుతుంది, కానీ అత్యధిక విలువ అలానే అత్యల్ప విలువకు మధ్యగతం అనేది ప్రభావితం కాదు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నా గెస్ కరెక్ట్ అయితే ఈ టాపిక్ నుంచి ఎవరో ఒకరికి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 52nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? క్రింది వాటిలో అత్యంత విశ్వసనీయమైన కేంద్రీయ స్థాన కొలత ఏది? అత్యధిక విశ్వసనీయమైన కేంద్రీయ స్థాన కొలత ఏంటి? ఇదిగో మీన్, సగటు. ఆన్సర్ సగటు. కారణం ఏంటి? దత్తాంశంలోని ప్రతి రాశిని పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మీన్ సగటుని మోస్ట్ రిలయబుల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. అత్యంత విశ్వసనీయమైన కేంద్ర స్థాన కొలత అని అంటాం. ఎవరిని? మీన్, సగటుని. కారణం ఏంటి?
దత్తాంశంలోని రాసులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. అంతేగా సగటు అంటేనే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ మోడ్ వస్తే దత్తాంశంలో అన్ని రాసులను పరిగణలోకి తీసుకోదు. ఎవరిని తీసుకునేది, ఎవరైతే ఎక్కువసార్లు రిపీట్ అయ్యారో వాడిని తీసుకుంటుంది. అంతేగా మీడియన్ గురించి, మధ్యగతాన్ని గురించి చూస్తే అత్యధిక అత్యల్పం విలువను తీసుకునేది పరిగణలోకి, మధ్యలో ఎవరైతే ఉన్నారో వాడిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది మీడియన్. కానీ సగటు మీన్ అలా కాదు, అత్యల్పైన అత్యధికైన అసలు దత్తాంశంలో ఉన్న ప్రతి రాశిని, ఎవ్రీ అబ్జర్వేషన్ని అది పరిగణలోకి తీసుకుంటుంది. అందుకని మోస్ట్ రిలయబుల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అత్యంత విశ్వసనీయమైన కేంద్రీయ స్థాన కొలత అని మీన్ అంటాం. అంతే కదా, మొత్తం క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకొని పాఠం చెప్పినప్పుడు మాత్రమే గుడ్ టీచర్ అవుతాం. అంతేనా? ఉన్న టీచర్స్ అందరిలో బెస్ట్ టీచర్ మనం అవ్వాలి అని అంటే మనం వెళ్ళే క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థిని మనం పరిగణలోకి తీసుకొని వాడి విలువల మొత్తాన్ని, వాడి కెపాసిటీ మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడే మనం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ టీచర్ అవుతాం. ఇక్కడ కూడా అంతే. సెంట్రల్ టెండెన్సీస్ 3, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ 3, కేంద్రీయ స్థాన కొలతలు 3. వాటిలో అత్యంత విశ్వసనీయమైనది అవ్వాలి అంటే దత్తాంశంలో రాశులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునేది సగటు కాబట్టి దీన్ని మోస్ట్ రిలయబుల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. అలానే ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాశుల ఇచ్చిన దత్తాంశంలోని అత్యల్ప రాశికి అత్యధిక రాశికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో లేదంటే శాలరీస్ గుర్తుపెట్టుకోండి. ఒక స్కూల్లో ఒక టీచర్కి 5,000, అత్యల్ప శాలరీ 5,000. అలానే అత్యధిక శాలరీ 85,000 అనుకోండి. 85,000 అనుకోండి. అంతేగా వ్యత్యాసం చాలా ఉంటుంది కదా ప్రైవేట్ సెక్టర్స్లో. అంటే వాటిని తప్పు పట్టాలని కానీ నార్మల్గా మీకు ఎగ్జామ్ తెలియటం కోసం ఇచ్చిన దత్తాంశంలోని రాశుల్లో అత్యల్ప రాశి 5,000, అత్యధిక రాశి 85,000. వీటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎక్కువ డిఫరెన్స్ కనుక ఉంటే దీనికి సూట్ అయ్యే కేంద్రీయ స్థాన కొలత, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదంటే మీడియన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇచ్చిన దత్తాంశంలోని అత్యల్ప అత్యధిక రాశుల మధ్యలో వ్యత్యాసం, డిఫరెన్స్ ఎక్కువగా కనుకుంటే మనకి సూట్ అయ్యే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సూట్ అయ్యే కేంద్రీయ స్థాన కొలత ఏంటి అని అంటే మీడియన్, మధ్యగతం. ఇది కూడా బిట్ అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. అత్యల్ప అత్యధిక రాశుల మధ్య వ్యత్యాసం గనక ఎక్కువ గనక ఉంటే సూట్ అయ్యే కేంద్రీయ స్థాన కొలత మధ్యగతం. సరిపోయే కేంద్రీయ స్థాన కొలత మీడియన్, మధ్యగతం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే వీటి మధ్య డిఫరెన్స్ తక్కువ ఉంటే సూట్ అయ్యేది సగటు. తర్వాత వచ్చేసరికి ఇవి రెండూ కూడా సంఖ్యాత్మక దత్తాంశాన్ని మాత్రమే విశ్లేషణ చేస్తుంది. గుణాత్మక దత్తాంశాన్ని ఇవి రెండూ కూడా విశ్లేషణ చేయలేవు. ఇవి రెండు అంటే ఎవరెవరు? మీన్, మీడియన్. సగటు, మధ్యగతం సంఖ్యాత్మక దత్తాంశాన్ని మాత్రమే విశ్లేషణ చేస్తే కానీ గుణాత్మక దత్తాంశాన్ని విశ్లేషణ చేయలేవు. క్వాంటిటేటివ్ డేటాని మాత్రమే అనాలిసిస్ చేస్తుంది కానీ క్వాలిటేటివ్ డేటాని అనాలిసిస్ చేయలేదు. మరి క్వాలిటేటివ్ డేటాని అనాలిసిస్ చేసేది ఎవరు? మోడ్. ఇదొక్కటే. మళ్ళీ చెప్తున్నా, గుణాత్మక దత్తాంశాన్ని విశ్లేషణ చేసే ఏకైక కేంద్రీయ స్థాన కొలత ఎవడనంటే బాహుళకం. క్వాలిటేటివ్ డేటాని ఎనలైజ్ చేసే వన్ అండ్ ఓన్లీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదంటే మోడ్, బాహుళకం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఈ మూడిటి గురించి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఈ 2 క్వశ్చన్లు చెప్పేశా. ఒకటేంటి? అత్యల్ప అత్యధిక రాశుల మధ్యలో అధికంగా వ్యత్యాసం ఉంటే మనకి సూట్ అయ్యేది మీడియన్, తక్కువ ఉంటే మీన్, గుర్తుపెట్టుకో. అలానే ఇవి రెండూ కూడా సంఖ్యాత్మక దత్తాంశాన్ని మాత్రం విశ్లేషణ చేయగలదు కానీ గుణాత్మక దత్తాంశం. అసలు సంఖ్యాత్మక గుణాత్మక అంటే ఏంది? సంఖ్యాత్మక అంటే సంఖ్యలు ఉంటాయి. గుణాత్మక అంటే ఇప్పుడు నువ్వు క్లాస్లోకి వెళ్ళి నీకు ఇష్టమైన క్రికెటర్స్ పేరెంట్ లేదా ఫ్రూట్స్ పేరెంట్ అని అనుకో. మ్యాంగోని ఒక 20లో ఒక 10 మంది ఎత్తారు, ఒక 5 యాపిల్ అని ఎత్తారు, ఒక 2 బనానా అని ఎత్తాడు. అవునా? ఇప్పుడు దీన్ని మీడియన్ అలా కనుక్కుంటాం, మధ్యలో ఉన్న దాన్ని కనుక్కుంటాం. ఇక నువ్వు రాసుకుంటావా? యాపిల్ బనానా ఇలానే రాసుకుంటావా? అలానే మీన్ కూడా యాపిల్ ప్లస్ అని చేయగలమా? చెయ్యలేము. అంటే సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని మాత్రమే విశ్లేషణ చేసేవేవి మీన్, మీడియన్. అలా కాకుండా సంఖ్యల్లో ఉన్న
ఇప్పుడు చూడు బాహుళకం అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది. నేను ఇందాక ఏం చెప్పా, 20లో 10 మంది మ్యాంగో ఇష్టం, మామిడికాయ ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ఆ తరగతిలో ఆ సిచ్యువేషన్లో మనకు ఉపయోగపడేది ఏంది, మోడ్, బాహుళకం. ఎందుకని బాహుళకం అనేది సంఖ్యాత్మక దత్తాంశంతో పాటుగా గుణాత్మక దత్తాంశాన్ని కూడా విశ్లేషణ చేస్తుంది. అక్కడ ఇచ్చింది వివరణాత్మక లేదా గుణాత్మక దత్తాంశం కాబట్టి మోడ్. ఇప్పుడు ఆ క్లాస్కి మోడ్ ఏంటంటే మామిడికాయ అని చెప్తాం, మ్యాంగో అని చెప్తాం. మోడ్ వచ్చేసరికి మ్యాంగో. ఒకటే గుర్తుపెట్టుకో, గుణాత్మక లేదా వివరణాత్మక దత్తాంశాన్ని విశ్లేషణ చేసే ఏకైక కేంద్రీయ స్థాన కొలత ఏంటంటే మోడ్ అవుతుంది, బాహుళకం. అలానే అత్యంత విశ్వసనీయమైన కేంద్ర స్థానీయ కొలత, మోస్ట్ రిలయబుల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఎవరంటాం, మీన్, సగటుని. కారణం ఏంటి, దత్తాంశంలోని అన్ని రాశులను పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి అంటాం. ఇవి స్టాటిస్టిక్స్, డేటా హ్యాండ్లింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీను, మోడ్, మీడియన్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి పై డయాగ్రామ్ గురించి. బార్ డయాగ్రామ్స్కు బార్ గ్రాఫ్స్ కూడా ఉంటాయి, వాటి మీద పెద్ద గేమ్ ఉండదు. అయినా మీరు ఇచ్చినా కానీ వెంటనే అది చూసి రాసేయగలరు, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ పేపర్స్లో అంతేం ఇబ్బంది పెట్టలేదు. ఇది చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ 53 క్వశ్చన్ నెంబర్ 53. ఇన్ ఏ పై డయాగ్రామ్ హోల్ సర్కిల్ రిప్రజెంట్స్, వృత్త రేఖా చిత్రంలో పూర్తి వృత్తం ప్రాతినిధ్యం వహించునది. ఆన్సర్స్, ఆప్షన్స్ చూడండి. భాగాల విలువలు మొత్తం, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ కాంపోనెంట్స్. బి, ప్రోడక్ట్ ఆఫ్ ది వాల్యూస్ అంటే భాగాల విలువల లబ్ధం. అలానే సి వచ్చేసరికి బోత్ 1 and 2, 1 మరియు 2 కాదని డిలో వచ్చాను. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ కాంపోనెంట్స్, భాగాల విలువల మొత్తం. అసలు పై డయాగ్రామ్ అంటే ఏంటి, పై డయాగ్రామ్ అంటే సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని సెక్టార్లు, దీన్నే త్రిజ్యాంతరాలు అని కూడా అంటాం. త్రిజ్యాంతరాలు అని అంటాం తెలుగులో. సెక్టార్స్ని లేదా సెక్టార్లు అని కూడా అనవచ్చు, తెలుగులో త్రిజ్యాంతరాలు అని కూడా అనవచ్చు. సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని సెక్టార్ల రూపంలో చూపించేదే పై డయాగ్రామ్. ఇది చూడండి ఒకసారి. పై డయాగ్రామ్ అంటే ఇది ఇలా ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. దీన్ని సెక్టార్స్గా, ఇక్కడ కేంద్రం ఉందనుకోండి, ఇలా సెక్టార్స్గా విడగొడుతుంది. ఇలాగ ఇది ఒక సెక్టార్, ఇది నెక్స్ట్ ఇక్కడ మధ్యలో కోణాలు ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి. ఈ రూపంలో చూపించేదాన్ని పై డయాగ్రామ్ అంటాం. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏమడిగారు, పై డయాగ్రామ్లో వృత్త రేఖా చిత్రంలో ఇదిగో పూర్తి వృత్తం కంప్లీట్ సర్కిల్ లేదా హోల్ సర్కిల్ అనేది దేన్ని సూచిస్తుంది, దేన్ని ప్రాతినిధ్యపరుస్తుంది అంటే చూడు, కంప్లీట్ కదా. ఇదిగో సర్కిల్లో తీస్తున్నానంటే అర్థం ఏంటి, ఈ లోపల ఉన్న అబ్జర్వేషన్స్ మొత్తం విలువల మొత్తానికి సంబంధించి ఈ డయాగ్రామ్ యొక్క పూర్తి వృత్తం ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. పై డయాగ్రామ్లో పూర్తి వృత్తం భాగాల విలువల మొత్తం, వీటన్నిటిని కలిపే కదా పూర్తి వృత్తం అనేది. భాగాల విలువల మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలానే దీంట్లో ఇంకొక పాయింట్, సమ్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ ఏ పై డయాగ్రామ్ వచ్చేసరికి 360 డిగ్రీస్. పై డయాగ్రామ్లో లేదా వృత్త రేఖా చిత్రంలో పై డయాగ్రామ్ అని నేర్చుకోండి. ఎందుకనంటే తెలుగులో కూడా పై డయాగ్రామ్ పై చిత్రంలో అని కూడా అనవచ్చు, పై డయాగ్రామ్లో అని కూడా తెలుగులో అడగవచ్చు. అందుకని పై డయాగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. పై డయాగ్రామ్లో సెక్టార్ల మొత్తము కూడా 360 డిగ్రీలను కలిగి ఉంటుంది. రేపు ఎగ్జామ్లో మొన్న ఇది ఇచ్చారు కదా, రేపు ఇది ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. పై డయాగ్రామ్లో సెక్టార్ల మొత్తం ఎంతకి సమానం అని అంటే 360 డిగ్రీలు. సమ్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ ఏ పై డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 360 డిగ్రీలు సమానంగా ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, సెక్టార్లు కేంద్రం వద్ద చేసే కోణము ఆ రాశుల విలువకు డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అనులోమానుపాతంగా ఉంటాయి. అంటే వీటి విలువ పెరిగే కొద్దీ యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 540 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక క్లాస్లో, లేదా 500 అనుకోండి,
దాంట్లో 200 మందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అనుకో, విరాట్ కోహ్లీ అంటే 200 మందికి ఇష్టం అనుకో. ఇప్పుడు మొత్తం 200 మందికి అదే ఇష్టం బై ఆ సెక్టార్లో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, 500 మంది పిల్లలు ఉన్నారు. అది మొత్తం 360 డిగ్రీలకు సమానమని కదా అనింది. అంటే సెక్టార్లో చేసే కోణం మనం అనుకుంటున్నాం. క్లాస్లో మొత్తం ఉంది 500 మంది పిల్లలు, వారిలో 200 మందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఇప్పుడు నాకు పై డయాగ్రామ్లో చూపించినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం అవుతున్నారో వారి యొక్క యాంగిల్ కోణాన్ని నేను గుర్తించాలి. మొత్తం వచ్చేసరికి 360 డిగ్రీస్ అన్నాను కదా, లేదంటే ఇదిగో గుర్తుపెట్టుకో, 500 అనేది 360 డిగ్రీలు అయితే 200 వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ అవుతాయి, ఖచ్చితంగా తగ్గుతుంది సార్. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. ఆటోమేటిక్ అంకగణితంలో చేసినట్లుగానే 200 బై 500 ఇంటూ 360. ఇదిగో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 5 ఒకట్ల 5 ఏళ్ళ 5 ఏళ్ళ 35, అలానే 5 రెండ్ల 5 రెండ్ల 10, అంతేగా 35 10 ఉంటుంది. 72 రెండ్ల 144 డిగ్రీలు ఉంటుంది. ఎప్పుడు 200 మంది పిల్లలు అయితే 144 డిగ్రీలు ఉంటుంది. ఇది పై డయాగ్రామ్లో, పైలో 144 డిగ్రీలు. ఒకవేళ ఇదిగో ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఒక మ్యాచ్ బాగా ఆడాడు, అందుకని ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరిగింది, 250కి వెళ్ళింది. ఇప్పుడు 250 బై 500, 500 ఇంటూ 360 డిగ్రీలు, 250 రెండ్ల 500, 180 డిగ్రీల, అంతేగా. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది, 180 డిగ్రీలు. ఎలా వచ్చింది, ఇగో ఇష్టపడే వారి సంఖ్య పెరిగితే యాంగిల్ కోణం కూడా పెరిగింది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరిగితే అది అనులోమానుపాతంలో ఉంది అంటాం, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది అని అంటాం. ఇవి రెండు కూడా డైరెక్ట్ ప్రపోర్షన్గా ఉంటాయి. సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణము, అలానే ఇచ్చిన దత్తాంశంలో రాసుల విలువ అనేది విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది. లేదంటే ఇలా గుర్తుపెట్టుకో, సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణము అలానే రాసుల విలువలు ఈ రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో. ఇప్పుడు ఒక మ్యాచ్ సరిగ్గా అట్లా 100 మెంబర్స్ అయ్యారు అంటే 100 మంది తగ్గిపోయారు, 500 కదా మొత్తం టోటల్ ఇంటూ 660 డిగ్రీలు 5ల. ఇప్పుడు 5 72ల, అంతేనా. ఇప్పుడు 72 డిగ్రీలు మాత్రమే విరాట్ కోహ్లీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు పై చాట్లో, చూసారా. ఈ విలువ తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. కాబట్టి అనులోమానుపాతంలో ఇవి మూడు కూడా గుర్తుపెట్టుకో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మొత్తం 360 డిగ్రీస్కి సమానం అని గుర్తుపెట్టుకో. పై చాట్ మీద కూడా ఖచ్చితంగా 2-3 షిఫ్ట్లకి క్వశ్చన్ వచ్చేటట్లుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పై చాట్కి సంబంధించి ఏమైనా అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. 54th క్వశ్చన్. ఈ క్వశ్చన్తో డేటా హ్యాండ్లింగ్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయిపోద్ది. దీని తర్వాత ఫ్రీక్వెన్సీ గురించి కూడా ఒకసారి చెప్పేసి నేను కంప్లీట్ చేసేస్తా. ద ఇన్కమ్ ఆఫ్ ఇప్పుడు మన క్లాసెస్ని కనుక మీరు గమనిస్తే ఏదో ఒక పాయింట్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవడంలో ఇచ్చిన మొత్తాన్ని కూడా సిలబస్ మొత్తాన్ని అనాలిసిస్ చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసుకుంటూ రేపు ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అనే వాటన్నిటిని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ కాన్సెప్ట్ని కూడా వదిలిపెట్టడంలా. కాబట్టి కొంచెం స్పీడ్గా బ్రీఫ్గా మీరు 3-4 నెలల్లో నేర్చుకున్నది జస్ట్ 3-4 రోజుల్లో నేను రివిజన్ చేస్తున్నాను అంతే. రోజుకు ఒక 10 క్వశ్చన్స్ చొప్పున రివిజన్ చేస్తున్నా. ఫస్ట్ టైం విన్న వారికి కూడా బాగా అర్థమవుతుందని చెప్పి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇలానే మీ ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ ఉండండి. హ్యాపీగా సరదాగా మ్యాథ్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా మీకు నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మ్యాథ్స్తో పాటుగా సైన్స్ కూడా చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. సైన్స్ సైకాలజీ కూడా మీకు ఎలాగైతే అర్థమవుతుందో ఆ సబ్జెక్ట్స్ ఆ విధంగా నేను అనాలిసిస్ చేసుకొని రకరకాల బుక్స్ నేను సెర్చ్ చేసి వాటిని కూడా క్లాసెస్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఒకటే కావాల్సిన మీ నుంచి బ్లెస్సింగ్స్ మాత్రమే. అలానే లైక్, షేర్, కామెంట్. తర్వాత వచ్చేసరికి 54th క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ ఏ person is 20,000 rupees. He saved 4,000. If this information is represented in a pie chart, then what is the angle made by a sector of savings at the center? ఒక వ్యక్తి యొక్క ఆదాయం 20,000, దానిలో 4,000 పొదుపు చేశాడు. పొదుపు అంటే దాచిపెట్టాడు, సేవ్ చేశాడు అని. ఈ సమాచారాన్ని వృత్త రేఖా చిత్రంలో పొందుపరిచిన పొదుపును సూచించే సెక్టారు కోణం మధ్య మధ్యలో యాడ్కి వెళ్ళిపోతున్నాను అనుకోకండి. వీడియో ఏమైనా ఆగిందా లేదంటే క్వాలిటీ ఏమన్నా తగ్గుతుంది, బ్లర్ ఏమైనా వస్తుందని చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ చూడ ఒకసారి
మొత్తం ఎంత ఆ వ్యక్తికి ఎంత డబ్బులు వస్తున్నాయి అంటే 20,000 వస్తున్నాయి. దాంట్లో అతను ఎంత పొదుపు చేస్తున్నారు? 4,000 పొదుపు చేస్తున్నారు, అంటే సేవ్ చేస్తున్నారు 4,000. ఈ 20,000ని పై చార్ట్లో అతను పొదుపు చేసే సేవ్ చేసే ఈ 4,000 ఎంత కోణం చేస్తుంది అని అడిగారు. నేను ఇందాక చెప్పాను కదా, ఎంత కోణం చేస్తుందంటే పై అంతా కూడా 360 డిగ్రీలకి సమానం. పైలో సెక్టార్లు మొత్తం విలువ 360 డిగ్రీలు అని చెప్పారు. ఇప్పుడు అతను ఎంత సంపాదిస్తున్నారో మొత్తం టోటల్ని మనం డినామినేటర్లో రాస్తాం. ఎందుకో కూడా చెప్పా, లేదంటే ఇలా కూడా గుర్తుపెట్టుకో. 20,000 రూపాయలు మొత్తం అతను సంపాదించే డబ్బులు 20,000 కదా. దాన్ని సంఖ్య రూపంలో ఉన్నదాన్ని సెక్టార్ రూపంలోకి మార్చినప్పుడు సెక్టార్ మొత్తం ఎంతకి ఈక్వల్ అని చెప్పా? 360 డిగ్రీలకు సమానం అని చెప్పా. ఇప్పుడు 4,000 రూపాయలు ఎన్ని డిగ్రీలకు సమానం అని అడిగితే తగ్గుతుంది కదా. కాబట్టి తక్కువ బై ఎక్కువ, లేదు ఇలాగన్నా గుర్తుపెట్టుకో. ఇన్నిసార్లు నేను తక్కువ బై ఎక్కువ ఎందుకు సార్, నాకు అర్థమైంది అంటే ఇలాగైనా గుర్తుపెట్టుకో. టోటల్ సంఖ్యని నువ్వు డినామినేటర్లో హారంలో రాసి లవంలో నీకు కావాల్సిన అంటే నీవు సెక్టార్లో చూపించగలసిన సంఖ్యను రాసుకో. ఇది 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్, 4 1ల 4 5ల 5 ఇందాక చూసాం కదా మనం 5 ఆన్సర్ వచ్చేసరికి 72 డిగ్రీస్. 72 డిగ్రీస్ అంటే పై డయాగ్రామ్లో పొడుపును సేవింగ్స్ను సూచించే సెక్టార్ త్రిజ్యాంతరము కోణం ఎంత చేస్తుంది అంటే 72 డిగ్రీల కోణం చేస్తుంది, 72 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అర్థమైంది కదా. ఇన్ కేస్ ఖర్చు అని కనుక ఖర్చు అని అడిగితే 20,000లో పొదుపు 4,000, సేవింగ్స్ 4,000 అంటే ఖర్చు 16,000గా. అంతేనా? 16,000 ఖర్చు చేశారు. ఎందులో నుంచి? 20,000లో నుంచి 16,000 ఖర్చు చేశాడు. 360 డిగ్రీలు. అంతేనా చేసే ఆన్సర్ ఎంత అయితే అంత చేసేసేయండి. లేదా దీన్ని 4తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఎందుకంటే 4 4 కదా 16,000. అర్థమైందా? దీని ఆన్సర్ ఎంత వస్తుందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇది వర్క్ ఇస్తున్నాను, దీన్ని క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో జాగ్రత్తగా కామెంట్ చేయండి. ఇప్పుడు గత టెట్ పేపర్ డిఎస్సి పేపర్లో ఇది అడిగారు, పొదుపు గురించి అడిగారు. ఇప్పుడు ఖర్చు గురించి అడుగుతారేమో చూద్దాం. ఖర్చు గురించిన కోణం ఎంత? అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగితే ఇలానే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పవన పుణ్యం, ఫ్రీక్వెన్సీ గురించి చూడండి. ఫ్రీక్వెన్సీ పవన పుణ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 3, 4, 5, 2, 7, 3. ఓకేనా? ఇలాగ దత్తాంశంలోనే రాసులు ఇచ్చారు, పరిశీలన అంశాలను ఇచ్చారు, డేటాలో అబ్జర్వేషన్స్ ఇచ్చారు. రెండు యొక్క ఫ్రీక్వెన్సీ లేదా పవన పుణ్యం ఎంత అని అడుగుతారు. 2 యొక్క పవన పుణ్యం ఎంత అంటే దత్తాంశంలో ఏ రాశి గురించి అయితే దత్తాంశంలో పరిశీలన అంశం ఎన్నిసార్లు అయితే పునరావృతమైందో అదే దాని యొక్క ఫ్రీక్వెన్సీ. 2 ఎన్నిసార్లు పునరావృతమైంది చూడండి, 1 2 3. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ఈజ్ 3. ఓకేనా? 2 యొక్క పవన పుణ్యం ఎంత? 3. ఎందుకు సార్? ఇచ్చిన దత్తాంశంలో 2 అనే పరిశీలన అంశం 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి 3. 4 అయితే 4, 5 అయితే 5. ఫ్రీక్వెన్సీ చాలా సింపుల్. ఈ మోడల్ మీద కూడా లాస్ట్ ప్రీవియస్లో ఒకే ఒక్క పేపర్లో క్వశ్చన్ అడిగారు, జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్రీక్వెన్సీ పవన పుణ్యం అంటే ఏం లేదు, దత్తాంశంలో ఆ రాశి ఎన్నిసార్లు అయితే వస్తుందో, ఎన్నిసార్లు అయితే పునరావృతం అవుతుందో, పవన పుణ్యం ఎన్నిసార్లు అయితే పునరావృతం అవుతుందో అదే ఆ సంఖ్య యొక్క పవన పుణ్యం అవుతుంది, ఫ్రీక్వెన్సీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత గణన చిహ్నం, టాలీ మార్క్స్ అని కూడా అంటాం. ఇంకో 3కి టాలీ మార్క్స్ అన్నామనుకో, గణన చిహ్నాల్లో సూచించమనుకో 1 2 3. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ 7ని గణన చిహ్నాల్లో చూపించి రైటో రాంగో చెప్పమన్నారు అనుకో, గణన చిహ్నాలు టాలీ మార్క్స్ లోయర్ సెక్షన్లో ఎక్కువగా ఉన్న టాపిక్ కాబట్టి అడగొచ్చేమో అని చెప్తున్నాను. పైన క్రింది వాటిలో 7 యొక్క గణన చిహ్నాలకు సంబంధించి సరికానిది, 7 యొక్క టాలీ మార్క్స్కి సంబంధించి సరికానిది ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది, ఫాల్స్ ఆప్షన్ ఏది అని అడుగుతారు. అడిగినప్పుడు నీకు 7 యొక్క ట్రూ టాలీ మార్క్ నీకు తెలియాలి కదా, సరైన విలువ నీకు తెలియాలి కదా. ఇప్పుడు 7ని టాలీ మార్క్స్లో గణన చిహ్నాల్లో గనక నువ్వు మారిస్తే ఇక 1 2 3 4 వరకు రాస్తాం. 5వది ఇదిగో ఇలాగ అడ్డంగా కొట్టేస్తాం. మళ్ళీ 6 7
అర్థమైంది. ఆల్రెడీ యాప్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఈ టాలీ మార్క్స్ గురించి తెలిసే ఉంటుంది. నేను అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకవేళ 11 కనుక అడిగితే 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోయింది అంతే. దీంతో స్టాటిస్టిక్స్ గురించిన కంప్లీట్, డేటా హ్యాండ్లింగ్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ వారి వరకు కంప్లీట్ అయిపోయింది. ఏపీ వారికి ప్రాబబిలిటీ కూడా ఉంది, సంభావ్యత కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వారికి ఈ టాపిక్ లేదు, అయినా వింటామంటే వినండి, ప్రాబ్లమే లేదు, నేర్చుకోవచ్చు కదా. నెక్స్ట్ సిలబస్ మారినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఇది వస్తుంది, ఈ టాపిక్ అనేది యాడ్ అవుతుంది. ఇది ప్రాబబిలిటీ, ఛాన్స్, సంభావ్యత, అవకాశం కూడా మనకి దత్తాంశ సేకరణలోనే ఇచ్చేశారు, దాన్ని కూడా ఇక్కడ చెప్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 ఐడెంటికల్ బాల్స్ అవుట్ ఆఫ్ విచ్ 3 are red, 2 are yellow, 4 are green and 1 is black. When a ball is drawn randomly, then the probability of getting a green ball is 3 ఎరుపు, 2 పసుపు, 4 ఆకుపచ్చ మరియు 1 నలుపు బంతి కలిసి మొత్తం 10 సమాన పరిమాణం కల బంతులు ఒక సంచిలో కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి కావడానికి గల సంభావ్యత, ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మొత్తం టోటల్ ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసరికి ప్రాబబిలిటీ పి ఆఫ్ గెట్టింగ్ యాన్ ఈవెంట్, ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈకి ఫార్ములా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే అనుకూల పర్యవసానాల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. ఇప్పుడు అనుకూల పర్యవసానాలు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, టోటల్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసానాలు అంటే ఏంటి, బ్యాగ్లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. ఛాన్స్, ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అని గుర్తుపెట్టుకోండి, సంభావ్యత అంటే అవకాశాలు అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు చాలా సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. అసలు ప్రాబబిలిటీ చాలా సింపుల్ అండి. కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ వారికి మాత్రం డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి, కాయిన్, డైస్ గురించి అడుగుతారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ పేపర్ 1 వారికి మాత్రం చాలా సింపుల్ టాపిక్. జస్ట్ ఖచ్చితంగా ప్రతి పేపర్లో, ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ ఇది. ప్రతి పేపర్లో 10 జరిగితే 8 కంపల్సరీగా, 8 పేపర్స్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలానే సింపుల్గా మనం ఐడెంటిఫై చేసే, సింపుల్గా ఆన్సర్ పెట్టగలిగే టాపిక్ కూడా ఇదే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీకు టోటల్ అవుట్కమ్స్, మొత్తం పర్యవసానాలు అంటే ఏంటో తెలియాలి. అంటే బ్యాగ్లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి, ఐడెంటికల్ బాల్స్ అంటే ఒకే పరిమాణంలో గల బంతులు అని, ఒకే పరిమాణం గల బంతులు. ఇప్పుడు ఒక సంచిలో 10 ఒకే రకమైన బంతులు ఉన్నాయంటండి. నువ్వు అసలు దాని వైపు చూడకుండా, అంటే అవి 10 బాల్, ఆ 10 బాల్స్ కూడా, ఆ 10 ఐడెంటికల్ బాల్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఏ కలర్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. నువ్వు బ్యాగ్లో చూస్తే నీకు కావాల్సిన రంగు తీస్తావు. నువ్వు బ్యాగ్లో చూడకుండా ఏదో యాదృచ్ఛికంగా ఇట్లా పట్టుకొని ఇట్లా తీసి ఇట్లా చూడంగానే అది ఏ రంగు కలర్ బాల్ అవటానికి అవకాశం ఉంటుంది, అది గ్రీన్ కలర్ బాల్ కావటానికి ఎంత అవకాశం ఉంటుంది, ఎంత అవకాశం అని అంటున్నా. అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఒక 5 5 స్టార్ చాక్లెట్లు, ఒక 10 డైరీ మిల్క్ చాక్లెట్లు, ఒక 5 కిట్ క్యాట్ చాక్లెట్లు వేసుకొని వచ్చా బ్యాగ్లో. ఒకే సైజులో ఉన్నవి అనుకోండి, ఒకే సైజులో ఉండవు ఆ చాక్లెట్స్, కానీ ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్కి ఒకే సైజులో ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చేతి పెట్టి ఇలా కదిలిస్తూ ఉంటే ఏ సైజు చాక్లెట్ ఏదో నాకు అర్థం కావడంలా, ఎందుకని అన్నీ ఒకే సైజు ఉన్నాయి కదా. మళ్ళీ మీరు కామెంట్ చేయకండి, సార్ ఆ చాక్లెట్లు ఒకేలా ఉండవు, మీకు తెలియదు ఆ చాక్లెట్లని. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒకే సైజులో ఉన్నాయి అనుకోండి అంటున్నా, ఉన్నాయి అనుకోండి. లేదంటే బాల్సే తీసుకోండి, మీకు ఎందుకు లాజిక్ పోగొట్టుకో. బాల్సే ఉన్నాయి, అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. అలా కాకుండా ఒకటి ఎంత బాల్, ఇంకోటి ఇంత బాల్ ఉందనుకో, నువ్వు చేయి పెట్టేట కదిలియంగానే ఏ బాలో నువ్వు గెస్ చేసి తీయగలవు. ఇక్కడ అన్నీ కూడా ఒకే సైజులో ఉన్న బాల్స్ ఉన్నాయి, అంటే చేయి పెట్టి నువ్వు గెస్ చేయలేవు, చూడకూడదు. చూడకుండా చేయి పెట్టి గెస్ చేయలేని విధంగా ఉన్న బాల్స్లో నుంచి ఒక బాల్ తీస్తే అది ఆకుపచ్చ బాల్ కావటానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడిగారు. ఇప్పుడు మొత్తం బ్యాగులో ఎన్ని ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయి, ఎన్ని ఒకే పరిమాణం గల బంతులు ఉన్నాయి? 10 ఉన్నాయి సార్. ఆ 10
ఆ 10 మొత్తం పర్యవసానాలు, ఆ 10 టోటల్ అవుట్కమ్స్ అవుతాయి. అంతేగా నేను 10 రాయకుండా 100 రాస్తానా? 100 రాయకూడదు సార్. ఎందుకు? బ్యాగ్లో ఉంది 10 కదా, నువ్వు ఆ 10లో నుంచే కదా తీసేది, 100 కాదు కదా నువ్వు తీసేది, ఆ 10లో నుంచే తీస్తున్నావు. కాకపోతే కలర్లు మార్పుగా ఉన్నాయి కాబట్టి టోటల్ అవుట్కమ్స్ 10. తర్వాత వాడు బ్యాగ్ నుంచి బయటకు తీసిన తర్వాత ఏ కలర్ బాల్ కావాలన్నాడు? గ్రీన్ కలర్ బాల్ కావాలన్నాడు. గ్రీన్ కలర్ బాల్. ఒకసారి గ్రీన్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 4 ఆర్ గ్రీన్, 4 ఆకుపచ్చ. ఇదిగో ఎక్కడ ఉంది ఇది? 4 ఇగో 4 ఆకుపచ్చ బంతులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు 10 ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 4గా. అంటే ఆ 4 ఆకుపచ్చ బంతుల్లో ఏది వచ్చినా పర్లా, ఆ 4 గ్రీన్ బాల్స్లో ఏ బాల్ వచ్చినా నీకు ప్రాబ్లం లేదు. టోటల్ ఏమో 10 ఉన్నాయి, ఆ 10లో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4లో నీకు ఏ బాల్ వచ్చినా పర్లా, కానీ పైకి తీస్తే గ్రీన్ బాల్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఫార్ములా ఏంటి? అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 4/2, 2 2s are 2 5s are. సింప్లెస్ట్ ఫార్ములాకి మార్చాలి కదా. 2/5. ఆన్సర్ వచ్చేసరికి 2/5. 2/5 గుర్తుపెట్టుకో. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి 5 సార్లలో 2 సార్లు, అంటే ఒకసారి తీసి బయటకు వేసేస్తాం, ఇంకోసారి తీసి బయటకు వేసేస్తాం. ఇప్పుడు 5 బాళ్ళల్లో 2 గ్రీన్ బాల్స్ ఉన్నాయనుకో, ఈ 5 బాల్ తీసి బయటకు, లేదంటే ఇదిగో ఈ ఫ్రాక్షన్ గమనించు. 4/10 అంటే అర్థం ఏంటి? 10 బాళ్ళు నువ్వు ఒక్కొక్కటి తీసి చూసి బయటకు వేస్తూ ఉంటే అందులో 4 బాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ భిన్నానికి ఒక మీనింగ్, అర్థం. అంటే 10 బాళ్ళు నువ్వు తీసి పక్కన వేస్తూ ఉంటే అందులో ఖచ్చితంగా 4 బాల్ ఆకుపచ్చ అవుతాయి. ఇదే ఛాన్స్. అయితే మనం సింప్లెస్ట్ ఫార్ములా మార్చాలి కాబట్టి 2/5. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. అర్థమైంది కదా. నేను ఇదే మోడల్లో ఇదే క్వశ్చన్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి. ఒకవేళ క్వశ్చన్లో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నాన్ గ్రీన్ బాల్ అని అడిగి అనుకోని, అదే ఆకుపచ్చ బంతి రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగి అనుకోని, ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ మారదు, ఎందుకని ఆ 10 బంతులే ఉన్నాయి కాబట్టి 10. నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ అంటే నాకు నచ్చదు, అందుకని నేను తెలిస్తే గ్రీన్ కలర్ అవి రాకూడదు, ఆకుపచ్చ బంతి ఉండకూడదు. అంటే మిగిలి రావాలనే అర్థం. ఆకుపచ్చ బాల్ రాకూడదు అని అంటే మిగిలిన బంతులు ఏది వచ్చినా పర్లేదనే కదా అర్థం. అంటే మిగిలిన చూడు, రెడ్ ఏమో 3 ఉన్నాయి, ఎల్లోనేమో 2 ఉన్నాయి, బ్లాక్ ఏమో 1 ఉంది. 3 + 2 5 + 1 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 6, లేదంటే 10లో నుంచి ఆ 4 తీసేస్తే 6 ఉంటాయి. నాకు గ్రీన్ కలర్ బాల్ రాకూడదు. ఒకవేళ గ్రీన్ కలర్ బాల్ రావాలి అంటే 2/5 సంభావ్యత. గ్రీన్ కలర్ రాకూడదు, గ్రీన్ కలర్ బాల్ అయి నాకు ఉండకూడదు. అంటే గ్రీన్ కలర్ రాకూడదు అంటే మిగిలిన 3 ఏదొచ్చినా పర్లేదు కదా, మిగిలిన 3లో ఏదొచ్చినా పర్లేదు. ఇప్పుడు మొత్తం 6. ఇప్పుడు చెప్పు 6/10. ఎందుకని? అనుకూల పర్యవసానాలు, ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 కదా సార్. ఫేవరబుల్ అంటే నాకు ఇష్టమైనవి, అనుకూలమైనవి అంటే నాకు నచ్చేవని కదా. అనుకూలంగా ఉండటం అంటే మనకు అనుకూలంగా ఉండటం అర్థమై ఉంటుంది మీకు. కాబట్టి ఫేవరబుల్ అంటే నాకు నచ్చే అవుట్కమ్స్ ఇవి 3, అది నాకు ఇష్టం లేదు. అందుకని 6/10. 10 ఎందుకు వేసావు సార్? టోటల్ అవుట్కమ్స్ అవే కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 3s are 2 5s are అంటే ఆన్సర్ 3/5 వచ్చేది. ఎప్పుడు ఆకుపచ్చ బంతి కాదు అన్నప్పుడు. అర్థమైంది కదా. ఈ 2 కాన్సెప్ట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒకటే ఒక ఫార్ములా, అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అలా చేస్తే ఫస్ట్ నీట్గా అనుకూల పర్యవసానాలు ఎన్ని, మొత్తం పర్యవసానాలు ఎన్ని, టోటల్ అవుట్కమ్స్ ఎంత, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత. కొన్ని సందర్భాల్లో తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సింపుల్గా ఉంటుంది, తెలుగు కొంచెం తరబడాల్సి వస్తుంది. ఓకేనా. టోటల్ అవుట్కమ్స్ ఎంత, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత నువ్వు రాసుకుంటే, ఫేవరబుల్ అవుట్కమ్స్ని పైన టోటల్ అవుట్కమ్స్ని కింద రాసుకుంటే, క్యాన్సిల్ అయ్యంటే క్యాన్సిల్ చేస్తే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 56th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్ తరపున KSA స్టడీస్ అనే యాప్ ఉంది కదా, ఆ యాప్లో ఈ రోజు వరకు మాత్రమే
మనకి ఆఫర్ అనేది ఉంది డిసెంబర్ 10 వరకు మాత్రమే అని చెప్పాను. ఆఫర్ ఏంటి అని అంటే ఈరోజుతో ఫైనల్ అండి. ఇంకా నేను ఖచ్చితంగా రేపటి నుంచి నేను ఈ ఆఫర్ని కంటిన్యూ చేయను. కాబట్టి తీసుకునే వాళ్ళు ఈరోజే తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ వారికి కేవలం 199 రూపాయలకే 12 నెలల వ్యాలిడిటీతో కూడిన మ్యాథ్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ వారికి 149 రూపాయలకే 8 నెలల వ్యాలిడిటీతో కూడిన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం టెట్ వరకేనా సార్? టెట్ వరకు మాత్రమే కాదు, అప్ టు డిఎస్సి వరకు కూడా. ఖచ్చితంగా డిఎస్సిలో సిలబస్ ఏమీ చేంజ్ అవ్వదు. మ్యాథ్స్ ఒకవేళ చిన్న మార్పులు ఉన్నా కానీ ఇవే కాస్ట్లో నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ప్రతి ఆంధ్రప్రదేశ్ వారికైతే 3 నుంచి 8వ తరగతి వరకు ప్రతి పాఠ్య పుస్తకాన్ని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైలింగ్వల్లోనే అండి. క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లోనే. మీకు డౌట్స్ ఏం రావాల్సిన అవసరం లేదు. సార్ ఇలానే చెప్తారా బైలింగ్వల్లో? 100% 100 వీడియోస్ ఉంటే 100 వీడియోస్ కూడా మనకు ఖచ్చితంగా బైలింగ్వల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం వారికి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఈ కోర్సు మీరు ఒకసారి మనం అప్లోడ్ చేసినవన్నీ విన్న తర్వాత, ఒక వీడియోను మీరు విన్న తర్వాత ఆ వీడియోలో నేను అందించిన కంటెంట్ గురించిన 1% కూడా డౌట్ మీకు ఉండదు. ఎందుకంటే వీడియోస్ నేను చెప్పేటప్పుడు, ఒక కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు, ఇది నేర్చుకునే వారికి ఏమేమి డౌట్స్ వస్తాయి, ఏమేమి సందేహాలు ఉంటాయో కూడా నేనే గెస్ చేసి వాటన్నిటిని కూడా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక వీడియో కంప్లీట్ అయిందంటే, ఒక టాపిక్ నేర్చుకున్నావంటే ఆ టాపిక్లో నీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేర్చుకుంటున్నావు. కాబట్టి ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. 12 months 8 months వ్యాలిడిటీ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎన్నిసార్లైనా ఆ క్లాసెస్ వినొచ్చు. తర్వాత లైవ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ లైవ్ సెక్షన్స్లో మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లారిఫై చేస్తూ ఉంటా. ఖచ్చితంగా 100% టెట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి, డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి ఈ కోర్సు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. నన్ను చాలామంది సలహాలు అడుగుతున్నారు. ఏమనంటే, సార్ మ్యాథ్స్ అసలు నాకు రాదు, నేనేం చేయాలి అని. ఏదో ఒక కోర్సు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు సొంతగా ఏదైనా మెటీరియల్ తీసుకునో టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ మ్యాథ్స్ని 100% నువ్వు కంప్లీట్ చేయలేవు. ఎవరో ఒక ఎక్స్పర్ట్ గురించి, అంటే ఎక్స్పర్ట్స్ అని అంటే మేము ఇదే వర్క్లో ఉంటాం కాబట్టి మాకు కొంచెం అవగాహన ఉంటుంది ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది. ఎవరో ఒకరు నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి విషయాన్ని నీట్గా చెప్తూ ఉన్న టీచర్ దగ్గర నువ్వు కోర్సులో జాయిన్ అవ్వు. నా దగ్గర జాయిన్ అవ్వమన్నట్ల మ్యాథ్స్కి మాత్రం ఖచ్చితంగా నువ్వు క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలవు. గుర్తుపెట్టుకో, మనం ఓన్గా మ్యాథ్స్ని చెయ్యలేము మాత్రం కన్ఫర్మ్. తర్వాత తెలుగు అలానే ఇంగ్లీష్ 2 సబ్జెక్ట్స్ కూడా కేవలం 100 రూపాయలకి మాత్రం అందుబాటులో ఉన్నాయి. 3rd to 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోనే ప్రతి విషయం, ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగింది. తెలుగు ఇంగ్లీష్ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన కంటెంట్, ప్రతి ఎగ్జాంపుల్, పదజాలం, కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, అన్ని భాషాంశాలు అన్నీ ఉన్నాయి తెలుగులో. ఇంగ్లీష్లో వచ్చేసరికి వొకాబులరీ, గ్రామర్. తెలుగులో ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. అలానే 3, 4, 5 క్లాసెస్ ఈవీఎస్ 500 బిట్స్. ఇవి కేవలం ఏపీ వారికి మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే. అలానే 6, 7, 8 సోషల్ బిట్స్ కూడా ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్లో 2000+ బిట్స్ ఉన్నాయి. ఇవి కేవలం 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకొని ఈ ఆఫర్ కూడా ఈ రోజు వరకు మాత్రమే, డిసెంబర్ 10 వరకు మాత్రమే. కావాల్సిన వారు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత తెలుగు వచ్చేసరికి 150 రూపీస్ అవుతుంది. 2000+ బిట్స్ వచ్చేసరికి 75 రూపీస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వారికి మ్యాథ్స్ క్లాసెస్ 249 రూపీస్ అవుతుంది. తెలంగాణ వరకు 199 రూపీస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫోన్పే చేయాలనుకుంటే 812525602616. ఇది నా ఫోన్పే నెంబర్ అండి. అశోక్ అని వస్తుంది. మీరు కావాల్సిన పీడిఎఫ్లకు మాత్రమే నాకు అమౌంట్ సెండ్ చేయండి. యాప్లో డైరెక్ట్గా యాప్లోనే మీరు పర్చేజ్ చేసుకోవాలి. లేదనుకోండి, యాప్లో ఎలా పర్చేజ్ చేయాలో మీకు అర్థం కాకపోతే ఇదే నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి. నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదంటే ఫోన్ చేసే ముందు మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు మెసేజ్ రూపంలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందలేదు అనుకుంటే నేనే కాల్ చేసి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఏ పీడిఎఫ్ తీసుకోవాలనుకున్న వారు ఈ నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ కనుక సెండ్ చేస్తే మీకు పీడిఎఫ్ వెంటనే సెండ్ చేస్తా. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్
నెక్స్ట్ 56th క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పిన్నర్ విల్ with 3 green sectors, 1 blue sector and 1 red sector, what is the probability of getting a green sector? What is the probability of getting a non blue sector? ఇందాకలాగేనండి, ఒక తిరిగే చక్రం ఉంది. మనం తిరణాల్లో ఆడుకుంటూ ఉంటాం, గుర్తుందా? తిరణాల్లో ఆడుకుంటూ ఉంటాం, ఇలా బాణం గుర్తుంటుంది. ఇక్కడ మొత్తం అన్ని గ్రీన్ ఎన్ని ఉన్నాయి? గ్రీన్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? గ్రీన్ వచ్చేసరికి 3 ఉన్నాయంట. గ్రీన్ ఇదిగో 3 ఉన్నాయి. గ్రీన్ వచ్చేసరికి 3 ఉన్నాయి. తర్వాత బ్లూ వచ్చేసరికి 1, రెడ్ వచ్చేసరికి 1 ఉంది. అవునా? మనం ఇలాగా వీళ్ళని తిప్పినప్పుడు అది కరెక్ట్గా గ్రీన్ మీద ఆగటానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అన్నారు. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి చెప్పండి? మొత్తం 5 కదా ఉంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, అంతేనా? గ్రీన్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ 5, ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, మొత్తం పర్యవసానాలు 5గా ఉన్నాయి. దాంట్లో నీకేం కావాలి? ఫస్ట్ గ్రీన్ కావాలి. గ్రీన్ కావాలంటే గ్రీన్ 3 ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏది వచ్చినా పర్లేదు కదా. కాబట్టి ఫస్ట్ దానికేమో ఆన్సర్ 3/5 అవుతుంది. 3/5 అవుతుంది. దీనికి ఆన్సర్ 3/5. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను చూడండి. నాన్ బ్లూ అంటే ఈ బ్లూ రాకూడదు. ఈ బ్లూ రాకూడదు అంటే మిగిలిన 4గిట్లో ఏదొచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి 4/5 ఆన్సర్ అవుతుంది. ఇలాంటిదే సేమ్. ఇది ఇలాగ సెక్టార్ ఇచ్చేసి 8, 2, 8, 5, 6, 7 ఇలా ఇస్తారు. తిప్పినప్పుడు 8 రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అని అడుగుతారు. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 మొత్తం పర్యవసానాలు 6 ఉన్నాయి. కాబట్టి డినామినేట్లో హారంలో 6 రాస్తాం. నీకు 8 కదా కావాల్సింది. 8లో 2 ఉన్నాయి కాబట్టి 2 పైన రాస్తాం. 2/6 అంటే 1/3 ఆన్సర్. 2 1s are 2 3s are. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ చాలా సింపుల్. ఇందాక నేను అంతసేపు చెప్పాను కాబట్టి చెప్పడంలా. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే ఖచ్చితంగా అడగటానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి చెప్తాను కంప్లీట్గా. మొత్తం 22 కార్డులు ఉంటాయండి డెక్ ఆఫ్ కార్డ్స్లో. ప్యాక్ కట్లో పేక ముక్కలు మొత్తం 52 ఉంటాయి. దాంట్లో 2 కలర్స్లో ఉంటాయి. 26 కార్డులు ఉంటాయి. ఏ కలర్స్ అంటే బ్లాక్ కలర్ అలానే రెడ్ కలర్లో ఉంటాయి. బ్లాక్ కలర్, రెడ్ కలర్. మళ్ళీ ఇవి షూట్స్గా డివైడ్ అవుతాయి. బ్లాక్ కలర్లో స్పేడ్స్, క్లబ్స్ అంటాం. కలావర్లు, స్పేడులు అని అంటాం తెలుగులో. ఇక్కడ వచ్చేసరికి హార్ట్స్, డైమండ్స్ ఉంటాయి. ఈ షూట్స్ అంటాం వీటిని. మళ్ళీ చెప్తున్నా, డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే 2 కలర్స్, బ్లాక్, రెడ్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క కలర్లో 26 కార్డ్స్ ఉంటాయి. ఈ 26 కార్డ్స్ కూడా 2 షూట్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి స్పేడ్స్, క్లబ్స్. బ్లాక్లో స్పేడ్స్, క్లబ్స్ అంటాం. రెడ్లో హార్ట్స్, డైమండ్స్ అంటాం. హార్ట్ హృదయాలు, డైమండ్స్ హార్ట్స్, డైమండ్స్ అని అంటాం. ఒక్కొక్క షూట్లో ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఒక్కొక్క షూట్లో ఏస్ ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఏస్ లేదా ఆసు అని కూడా అంటాం. కింగ్, క్వీన్, జాకు. ఇక 2 నుంచి 10 వరకు నెంబర్స్ ఉంటాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగే 2 నుంచి 10 ఉంటాయి. ప్రతి షూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డులు ఉంటాయి. ప్రతి షూట్లో హృదయాలు 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటాయి, డైమండ్స్ 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి, స్పేడ్స్ 13 ఉంటాయి. ఒకసారి ఈ టేబుల్ అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏ 13 కార్డులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అవే ఉంటాయి. సింబల్ కలర్ మారుతుంది అంతే. వాటి పేర్లు ఇవే: ఏస్, కింగ్, క్వీన్, జాక్. 2 నుంచి 10 వరకు నెంబర్స్. ఇక్కడ కూడా అంతే, అవే కార్డులు ఉంటాయి. ఇక్కడ అవే కార్డులు ఉంటాయి. మరి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇదిగో సింబల్స్, కలర్స్ మారుతూ ఉంటాయి కానీ నేమ్స్ ఇవే, కార్డ్ నేమ్స్ అవే ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోవటం లేదంటే నీట్గా ఒక దగ్గర రాసుకోవటం చేయండి. ఇక్కడ నుంచి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏసులు ఎన్ని ఉంటాయి, ఏస్ లేదా ఆసులు ఎన్ని ఉంటాయి? ఏ ఈక్వల్ టు ఏసు. ఒక్కొక్క షూట్లో ఒక్కొక్కటి ఉంటాయి. మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 షూట్లో 4 ఉంటాయి. తర్వాత ఫేస్ కార్డ్స్ అని వేటిని అంటాం, ముఖ కార్డులను వేటిని అంటాం? ఫేస్ కార్డ్స్ అని కింగ్, క్వీన్,
జాకు, కింగ్ క్వీన్ జాకు, కింగ్ క్వీన్ జాకు, ఈ మూడింటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఈ మూడింటిని ఫేస్ కార్డ్స్ అంటాం. టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లో, మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో పేక ముక్కల్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? ఒక్కొక్క షూట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 షూట్లో 4 మూడుల 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 4 మూడుల 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో 4 మూడుల 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత నాన్ న్యూమరికల్ కార్డ్స్ అంటే నెంబర్ కార్డులు కానివి ఎన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క షూట్లో ఏస్ ఒకటి ఉంటుంది, అది నెంబర్ కార్డు కాదు కదా. కింగ్ క్వీన్ జాకు ఒక్కొక్క షూట్లో 4 కార్డులు ఉంటాయి. 4 షూట్లు ఉన్నాయి కాబట్టి 4 16 నాన్ న్యూమరికల్ కార్డ్స్ ఉంటాయి. సంఖ్య కార్డులు కానివి 16 ఉంటాయి. అంటే సంఖ్య ఉండకూడదు దాని మీద. 2 నుంచి 10 వరకు ఉంటే అవి సంఖ్య కార్డులు. ఏస్ కింగ్ క్వీన్ జాకు సంఖ్య కార్డులు కాదు కదా, నాన్ న్యూమరికల్ కార్డ్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అలానే నేను ఇంకొన్ని అడుగుతాను, చెప్పండి. రెడ్ కలర్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ కలర్లో అంటే రెడ్ 2 షూట్సే ఉంటాయి సార్. ఒక్కొక్క షూట్కి 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి 2 3 6 ఉంటాయి సార్. బ్లాక్ కలర్ అడిగితే బ్లాక్ 2 షూట్సే కదా సార్ ఉండేది. ఒక్కొక్క షూట్కి 3 ఫేస్ కార్డులు ఉంటాయి సార్ కాబట్టి 2 3 6 ఉంటాయి సార్. ఇప్పుడు రెడ్ కలర్ ఏస్ ఎన్ని ఉంటాయి చెప్పండి? రెడ్ కలర్లో 2 షూట్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క షూట్లో ఒక్కొక్క ఏస్ కార్డు ఉంటుంది కాబట్టి 1 2 1 2 సార్ ఉండేది. తర్వాత బ్లాక్ కలర్లో కూడా 2 షూట్స్ ఉంటాయి సార్. ఒకే ఏస్ కార్డు ఉంటుంది సార్. ఒక్కొక్క షూట్లో మొత్తం బ్లాక్ కలర్లో 2 ఏస్ కార్డ్స్ ఉంటాయి సార్. అర్థమైందా? ఇంతవరకు గుర్తుపెట్టుకో. 2 ఎన్ని ఉంటాయి? 2 కలర్ కార్డ్స్. ఒక్కొక్క షూట్లో ఒక్కొక్క 2 నెంబర్ కార్డు ఉంటుంది కాబట్టి 4 ఉంటాయి సార్. అర్థమైందా? ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగింది ఏంటి? ఏస్ ఆగుటకు సంభావ్యత ఎంత, ప్రాబిలిటీ ఎంత? పి ఆఫ్ గెట్టింగ్ ఏస్, అంతేనా? ఏస్ కార్డ్ ఈక్వల్ టు డినామినేటర్ టోటల్ అవుట్కమ్స్. మొత్తం పర్యవసానాలు ఎన్ని? 52 కార్డులే కదా ఉండేది. దాంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు ఎన్ని? ఏస్ కార్డ్ కావాలి. ఏస్ ఎన్ని ఉంటాయి అని చెప్పి టోటల్ కార్డ్స్లో 4 ఉంటాయి సార్. కాబట్టి 4/52. కింద మొత్తం వేస్తా, పైన నాకు కావాల్సింది వేస్తా. కింద మొత్తం, పైన నాకు కావాల్సింది. అంటే డినామినేటర్లో టోటల్ వేస్తా, న్యూమరేటర్లో నాకు కావాల్సింది రాస్తా. 4/52 అంటే 1/13. 1/13 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 58వ ప్రశ్న, 58th క్వశ్చన్. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 2 times, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ బోత్ టైమ్స్ ఈజ్. ఒక నాణెం 2 సార్లు ఎగరవేయబడినది. 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు సంభావ్యత ఎంత? ఒక నాణ్యం అండి. మీకు ఆల్రెడీ తెలుసు, కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవకాశాలు ఉంటాయి. అయితే హెడ్ పడుతుంది లేదా టేల్ పడుతుంది. గాల్లో తిరగటానికి మనమే హీరోలం కాదు కదా. సినిమాల్లో అయితే గాల్లో తిరుగుతూనే ఉంటుంది ఎంతసేపు తిప్పుతా అంతా. మనకు మాత్రం పైకి ఎగరేస్తే ఖచ్చితంగా కిందకి రావాల్సిందే. కిందకు వచ్చిన తర్వాత అయితే హెడ్ పడాలి లేదా టేల్ పడాలి, అంతేనా? ఒక కాయిన్లో అని కనుక అడుగుంటే ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎంత అయ్యేది? 2 సార్ 2. ఒక నిమిషం, 2 అయ్యేది. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? హెడ్ కావాలంటే 1, అంతేనా? ఇప్పుడు ప్రాబిలిటీ అడిగితే 1/2 అని రాసేసేవాళ్ళు. ఒక కాయిన్ అడుగుంటే ఒక కాయిన్కి 2 అవకాశాలు ఉన్నాయి, 2 అవుట్కమ్స్ ఉన్నాయి, పర్యాయాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. దాంట్లో టోటల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 2, ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 కాబట్టి 1/2 ఆన్సర్ అవుతుంది. 1/2 ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 2 కాయిన్లు 2 నాణాలని ఒకేసారి ఎగరేసారంట. ఒకేసారి ఎగరేసినప్పుడు ఏమేమి పడే ఛాన్స్ ఉంటాయి చూడండి. హెడ్ టైల్. ఫస్ట్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ హెడ్, తర్వాత హెడ్ టైల్, తర్వాత టైల్, తర్వాత టైల్ హెడ్, అంతేనా? ఇంకెంతకు మించి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ 4 వస్తాయని ఎలా చెప్తావు సార్? ఇదిగో 10th క్లాస్లో ఉంది 2n ఫార్ములా. 2n అంటే 2 ఎందుకు అనంటే ఒక కాయిన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2 సార్. 2 అవుట్కమ్స్ ఉన్నాయి సార్ కాబట్టి 2. n ఏంటి? ఎన్ని నాణాలను ఒకేసారి ఎగరేస్తున్నావు లేదా ఒక కాయిన్ని ఎన్నిసార్లు ఎగరేస్తున్నావు. ఇక నువ్వు 2 కాయిన్లు ఎగరేస్తున్నావు కాబట్టి n స్థానంలో 2 రాస్తావు. 2 స్క్వేర్ అంటే 4. ఒకవేళ 3 నాణాలు ఎగరేస్తున్నానంటే 2 power 3. 4 2s are 8, అంతేనా? 2 క్యూబ్ అంటే 8.
ఒకవేళ 4 ఎగరేస్తున్నామంటే ఏ 2 జా 16, అంతేనా. 2 పవర్ 4 అంటే 16. అర్థమైందా. 2 పవర్ n అనేది ఫార్ములా. స్కూల్ అసిస్టెంట్ వరకేనండి ఇది అడిగేది, ఎస్జిటి వరకు అడుగు గుర్తుపెట్టుకోండి. అయితే ఎస్జిటి వరకు కూడా ఇలాగ అడిగినప్పుడు టోటల్ ఎన్ని వస్తాయో తెలియాలి కదా. మనం ఏమనుకుంటామంటే 2 కాయిన్లు ఎగరేసినప్పుడు కూడా హెడ్ టేలే కదా అని బై 2 రాస్తాం. గుర్తుపెట్టుకో, 2 కాయిన్లు ఎగరేసినప్పుడు మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి. ఎలా సార్? 2 పవర్ n. 2 అంటే ఒక కాయిన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే 2 అవకాశాలు ఉన్నాయి. పవర్లో ఇక్కడ ఘాతాంక రూపంలో n ఏం చెప్తుంది? ఎన్ని నాణ్యాలను, ఎన్ని కాయిన్స్ని ఎగరేస్తున్నావు, లేదా ఒక కాయిన్ని ఎన్నిసార్లు ఎగరేస్తున్నావు. నేను ఒక కాయిన్ని 4 సార్లు ఎగరేస్తున్నా అన్నా కూడా 2 పవర్ 4, లేదా 4 కాయిన్లు ఒకేసారి ఎగరేస్తున్నా అన్నా కూడా 2 పవర్ 4 గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ 2 సందర్భాల్లో 2 కాయిన్లో హెడ్ పడాలంట. 2 కాయిన్లో హెడ్ పడాలి. 2 కాయిన్లో ఒకసారి వినండి. 2 కాయిన్లు అనేవల్ల ఒకే కాయిన్ని 2 సార్లు ఏదైనా పర్లా. 2 కాయిన్లు ఒకేసారి ఇలాగ ఎగరేసామన్నా అదే, లేదా ఒక్క కాయిన్ని 2 సార్లు ఎగరేసామన్నా ఆన్సర్ అదే. నేను ఇందాక 2 కాయిన్లు ఎగరేసానన్నా, కానీ క్వశ్చన్లో ఒకే కాయిన్ని 2 సార్లు ఎగరేసినప్పుడు 2 సార్లు హెడ్ పట్టడానికి ఒకటే కదా అవకాశం ఉంది. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 4 ఉన్నాయి. దీనికి సంభావ్యత చెప్పు, 1/4 అంతే కదా. ప్రాబిలిటీ 1/4. ఒకవేళ రేపు క్వశ్చన్లో 2 సందర్భాల్లో హెడ్ పడకపోవటానికి, 2 సందర్భాలు హెడ్ కాకుండా ఉండటానికంటే ఇవి 3 వస్తాయి. 2 సందర్భాలు బొమ్మ పడకుండా ఉండటానికి ఇది. 2 సందర్భాల్లో బొమ్మ ఉండకూడదు, ఏదో ఒక సందర్భంలో ఉండొచ్చు అంటే 3/4. అలా కాకుండా 2 సందర్భాల్లో ఏ ఒక్క సందర్భంలో కూడా బొమ్మ పడకూడదు అంటే వీడొక్కడేగా మనకుంది, అంతేనా. అప్పుడు కూడా 1/4 అవుతుంది. నా క్వశ్చన్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. ఇప్పుడు 2 సందర్భాల్లో 2 సార్లు బొమ్మే పడాలి, ప్రాబిలిటీ 1/4. ఇదిగో ఏ ఒక్కసారి కూడా బొమ్మ పడకూడదు అంటే ఇదిగో ఇక్కడ టేలు ఏ ఒక్కసారి కూడా బొమ్మ పడకూడదు కాబట్టి 1/4. ఏ ఒక్కసారి పడినా పర్లేదు కానీ 2 సందర్భాల్లో బొమ్మ ఉండకూడదు. ఇదిగో అర్థమైందా. ఈ 3 ఉన్నాయి, 3/4. సరే ఇక్కడ ఒక సందర్భం నేనేమంటున్నా, పడినా పడకపోయినా పర్లేదు కానీ 2 సందర్భాల్లో బొమ్మ ఉండకూడదు. ఇదే 2 సందర్భాల్లో ఉంది బొమ్మ అని అర్థమైందా. అప్పుడు 3/4 ఆన్సర్ అవుతుంది. వీటి గురించి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ డై ఈస్ థ్రోన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3 ఈజ్. ఒక పాచికను దొర్లించినప్పుడు ఇచ్చిన 59th క్వశ్చన్, ఇచ్చిన వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండిటి గుణిజం కావడానికి సంభావ్యత. రెండిటి గుణిజం. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పు, పాచికని డైని నువ్వు రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? ఇదిగో 1 2 3 4 5 6. నా పాచికలు అయితే 6 ఉంటాయి. ఎవరి డైలో అయినా 6 అంకెలే కదా ఉండేది. మనం లూడో ఆడుతూ ఉంటాం కదా, పామాట్లు ఇవన్నీ ఆడతాం కదా, అప్పుడు డైన్ రోల్ చేసినప్పుడు ఈ 6 టోటల్ అవుట్కమ్స్ ఇవే, ఈ 6. ఇప్పుడు నాకు చెప్పు టోటల్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6 సార్ 6 ఏంటంటే ఇవి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఈ 6లో 2 మరియు 3తో 2 మరియు 3 రెండిటి గుణిజం ఈ 6 ఒక్కటేగా, అంతేనా. ఇది 2తో పోతుంది, ఇది 3తో పోతుంది కానీ 2తో పోదు, ఇది 3తో పోదు, ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది కానీ 3తో క్యాన్సిల్ కాదు, ఇది 2తో క్యాన్సిల్ కాదు, ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా. 2 3 రెండిటి గుణిజం అంటే మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3 అంటే 2 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో ఉంటుంది. 6 అనేది గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్ అంటే అనుకూల పర్యవసానాన్ని కూడా నువ్వు 6 రాస్తావు. 6 కాదు 1. అదేంటి సార్ ఇక్కడ 6 కదా, అర్థమైందా. అదేంటి సార్ ఇక్కడ 6 కదా, నువ్వేంది 1 రాసావు. నేను ఇక్కడ రాస్తున్న నెంబర్స్ కాదు రాస్తుంది, అవుట్కమ్స్ రాస్తున్నా. ఇక 6 అని ఎందుకు రాసా, మొత్తం డైని నేను రోల్ చేసినప్పుడు 6 పర్యవసానాలు ఉన్నాయి, ఆ 6 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 6 రాసా. 6 1 2 3 4 5 6. నాకు 2తో 3తో గుణం 2 యొక్క 3 యొక్క రెండింటి గుణిజం కావాలి. 6 ఒక్కటే ఉంది, 1 కాబట్టి 1. అర్థమైందా. మళ్ళీ చెప్తున్నా, డైస్లో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నావు, నాకు 2 కానీ 4 కానీ పర్లా, 2 వచ్చినా ఇప్పుడు గష్టాలోకి వెళ్తాం, పంట అవుతాయి, ఇవన్నీ ఉంటాయి కదండి సంభాషణ.
2 వచ్చినా 4 వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 సార్. నీకు ఎన్ని కావాలి? 2 కానీ 4 కానీ ఏది వచ్చినా కానీ పర్లా. అంటే 2ఏగా, అంటే 1/3 అనే కదా సంభావ్యత, ప్రాబిలిటీ అనేది 1/3 అనేగా. డౌట్ క్లియరా? ఇక్కడ కూడా 6 కాదు 1ఏ. ఎందుకు సార్? 6 అనేది ఒకటే ఉంది కదా, ఒకటే ఉంది కదా. మరి ఏడ 6 ఎందుకు వేసావు సార్? నేను పాచికను రొల్లిచ్చినప్పుడు ఈ 6 ఏదో ఒకటి వస్తుంది. 6 ఉన్నాయి కదా అవకాశాలు నాకు. పాచికను దొరికిచ్చినప్పుడు ఈ 6 ఉన్నాయి కదా, కాబట్టి 6. నాకు కావాల్సింది ఒకటే కదా, అందుకని 1. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే డైవిషన్లో చాలామంది తప్పు చేసే క్వశ్చన్ ఇదే 6 అనగానే 6/6 వేసేస్తారు. 6 కాదు, 6 ఎన్నిసార్లు ఉంది? ఒకసారే ఉంది సార్. 8 ఎన్నిసార్లు? నేను ఇందాక వీళ్ళు చెప్పా 8 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే 8/8 వేస్తారు. 8 కాదు, సంఖ్య కదా మనం చూడాల్సింది. ఆ సంఖ్య ఎన్ని ఉన్నాయో చూడాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు 1/6 ఆన్సర్ ఆప్షన్ సి. దీంట్లోనే నేను ఇంకొన్ని క్వశ్చన్స్ చెప్తా. ఈవెన్ నెంబర్ అవటానికి ఆడ్ నెంబర్ యొక్క సంభావ్యత, తర్వాత ప్రైమ్ నెంబర్ యొక్క సంభావ్యత, కాంపోజిట్ నెంబర్ యొక్క సంభావ్యత, నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అంటే ప్రైమ్ నెంబరు కాదు కాంపోజిట్ నెంబరు కానిది, లేదా ప్రైమ్ నెంబరు మరియు కాంపోజిట్ నెంబర్ 2 అవేవి, పర్ఫెక్ట్ క్యూబ్స్ పరిపూర్ణ గణాలు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ పరిపూర్ణ వర్గాలు. వీటన్నిటికీ ఒకేసారి ఇక్కడ చెప్తా, అన్నిటికీ ఒకేసారి చెప్తా. గత టెట్ పేపర్స్లో అన్నిటి గురించి అడిగారు. ఇప్పుడు డైని నేను రోల్ చేసినప్పుడు, పాచికని నేను దొల్లించినప్పుడు 1 నుంచి 6 వరకు మాత్రమే ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్ 6 అంతేనా? 6. నీకు ఇంకా డౌటే లేదు. అన్నిట్లో కింద 6 రాస్తావు. దాంట్లో అసలు డౌట్ ఏం లేదు కదా. ఫస్ట్ ఇది అయిపోని ఇటువైపు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్య కావడానికి ఇప్పుడు పాచికను నేను దొర్లించినప్పుడు పాచికలో సరి సంఖ్యలు ఏమేమి ఉంటాయి? 2, 4, 6. 2, 4, 6. నాకు కావాల్సిన 3 పైన రాస్తున్నా, మొత్తాన్ని కింద రాస్తున్నా. అప్పుడు 1/2 అవుతుంది. కొట్టేస్తా. 3 1s 3 2s. ఆడ్ అంటే బేసి పాచికలో బేసి సంఖ్యలు ఏమేమి ఉంటాయి? 1 3 5. 1 3 5. నాకు కావాల్సిన 3, కాబట్టి 3/6. 1/2. అర్థమైందా? కొట్టేస్తా 1/2. అర్థమైంది అనుకుంటున్నా. చూడు, ఈవెన్ నెంబర్స్ 2 4 6. పాచికలో ఇవి 3గా ఉండేది. పాచికలో ఇవి 3. గుర్తుపెట్టుకో. పాచికలో అంటున్నా, డైలో అంటున్నా. తర్వాత ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5. అర్థమైంది కదా. అంటే ఈ ప్రాబబిలిటీ సంభావ్యత మీద నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నీ మైండ్లో ఉండవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే డినామినేటర్లో, హారంలో టోటల్ అవుట్కమ్స్ రాసుకోవాలి, మొత్తం పర్యవసానాలు రాసుకోవాలి. లవంలో నీకు కావాల్సింది రాసుకోవాలి, నీకు కావాల్సిన సంఖ్యను రాసుకోవాలి. అర్థమైందా? నాకు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 3 ఉన్నాయి. ఈ 3 ఏది వచ్చినా నాకు ఇబ్బంది లేదు. కాబట్టి 3 మొత్తం పాచికలు ఎన్ని ఉంటాయి? 6 అవకాశాలు ఉంటాయి. 6. నాకు 3 అవకాశాలు ఏది వచ్చినా పర్లా. 3/6. ఆడ్ నెంబర్స్ కూడా అంతే. తర్వాత వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. పాచికలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 ప్రైమ్ నెంబరా? కాదు. అంతా విన్నారు మీరు. 1 కాదు, 2 3 5. ఇవి 3 ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలకు కూడా సంభావ్యత 1/2. 3/6 కొట్టేస్తాం కదా. 3 1 3 2. తర్వాత కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు. పాచికలో కాంపోజిట్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 4 6. 2 ఉంటాయి. అర్థమైంది కదా. 2 కాంపోజిట్ నెంబర్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 ప్రధాన సంఖ్య, 2 సంయుక్త సంఖ్య కాదు. 4 6 ఇవి 2 మాత్రమే. మరి నువ్వు 2 ఎందుకు వేసావు సార్? ఈ 2 అనేది సంఖ్య కాదు, నంబర్ కాదు. అర్థమైందా టీచర్స్? 2 అవకాశాలు ఉన్నాయి. నాకు కావాల్సినది రావటానికి 2 అవకాశాలు ఉన్నాయి. 4 6 అందుకని 2/6 అని అంటే 2 1 2 2 3 6 1/3 అవుతుంది. వీటి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు 2 కాకూడదు, ప్రధాన సంఖ్య అయి ఉండకూడదు, అలానే సంయుక్త సంఖ్య అయి ఉండకూడదు, ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు, కాంపోజిట్ నెంబర్ అవ్వకుండా ఒకటే ఉంది. అంతేనా? ఇదిగో 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు.
కారణం ఏంటి సార్? దానికి కారణాంకం ఒకటే ఒకటి ఉంటుంది, ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. కాబట్టి ఒకే ఒక అవకాశం ఉంది, నాకు ఒకే ఒక అవకాశం ఉంది. మొత్తం అవకాశాలు 6. అర్థమైనయా? ఇంకా 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య ఉన్నాయి, కానీ ఒకటే ఒకటి లేదు. కాబట్టి 1/6. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం కన్ఫ్యూజ్ అయ్యి 0/6 రాస్తాం, గుర్తుపెట్టుకో. అక్కడ 1 అనేది ఉంటుంది. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలానే సంయుక్త సంఖ్య కాదు. తర్వాత 2 అవేవి. 6లో నుంచి 1 తీసేస్తే అంతే 5ఏగా, 5/6. ఇదిగో 2 అయ్యాయి అంటే రెండిట్లో ఏదో ఒకటి, గుర్తుపెట్టుకో. 2 అవ్వాలని కాదు, 2 అవేవి ఏమి ఉండవు, రెండిట్లో ఏదో ఒకటి, ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనా ఏదైనా పర్లేదంటే ఇదిగో ఈ 5ఏగా ఉన్నాయి. 2, 3, 5, 4, 6, 5 ఉన్నాయి కాబట్టి 5/6. రెండిట్లో ఏదో ఒకటి అండి, 2 అన్నట్ల నేను. తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్స్, పరిపూర్ణ వర్గాలు అంటే ఒకటొక్కటేగా ఉంది. 1 క్యూబ్ అంటే 1 కదా, 1 క్యూబ్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1. ఇక 2 క్యూబ్ అంటే 8 లేదుగా, కాబట్టి 1 ఒకటే అవకాశం, 1/6. తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్స్, పరిపూర్ణ వర్గాలు అంటున్నా. ఇదిగో 1 స్క్వేర్ ఉంది 1, 2 స్క్వేర్ ఉంది 4, 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు 1, 4 ఉన్నాయి కాబట్టి 2/6. 2 అవకాశాలు ఉన్నాయి కదా నాకు. పరిపూర్ణ వర్గం కావడానికి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి నాకు 2 అవకాశాలు ఉన్నాయి. 2/6 అంటే 1/3. అర్థమైందా? ఏదో పరిపూర్ణ వర్గాలు అంటే ఈ సంఖ్యను 2 సమాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఇప్పుడు 2 2s రాసుకోవచ్చు కదా. అర్థమైందా? ఈ డైస్ నుంచి, ఈ పాచి క్వశ్చన్ నుంచి ఇంత మించి ఎక్కువ అడగడు. స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే 6/n ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 2 పాచికలు తీసుకుంటే లేదా 3 అనంటే ఇక్కడ 6 ఎందుకు? ఒక పాచికలో మొత్తం 6 అవకాశాలు ఉంటాయి, అందుకని 6. n ఏం చెప్తుంది? ఎన్ని తీసుకోవాలి? ఒక పాచికని ఒకసారి దొల్లొచ్చా, 2 సార్లు దొల్లొచ్చా, 2 తీసుకో. లేదా 2 పాచికలను ఒకేసారి దొల్లొచ్చా, 2. అర్థమైందా అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా ఫైనల్ ఈ వీడియోలో ఫైనల్ క్వశ్చన్, 60th క్వశ్చన్. A box contains 20 slips which are marked from 1 to 20. A slip is drawn without looking into the box. The probability of getting a prime numbered slip is 1 నుండి 20 వరకు సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో కలవు. పెట్టెలోనికి చూడకుండా ఒక చీటీని తీయబడింది. తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత. అంటే ఒక పెట్టెలో 20 చీటీలు ఉన్నాయి, వాటిపైన 1 2 3 4 అని సంఖ్యలు వేయటం జరిగింది. 20 చీటీలు ఉన్నాయి. ఆ 20 చీటీల్లో ప్రధాన సంఖ్య చూడకుండా ఒక చీటీని తీసి ఇలా ఓపెన్ చేస్తే అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలా. ప్రధాన సంఖ్య కలిగిన చీటీ రావడానికి ఎంత? ఫస్ట్ టోటల్ అవుట్కమ్స్ చెప్పు నాకు. టోటల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి దాంట్లో? 20 సార్. ఎందుకని 20 కదా సార్, అక్కడ స్లిప్లు ఉన్నాయి. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ చెప్పు, అనుకూల పర్యవసానాలు చెప్పు. ఏం కావాలి నీకు? ప్రైమ్ నెంబర్స్ కావాలి. 1 నుంచి 20 వరకు ప్రైమ్ నెంబర్స్ సైలెంట్గా రాసుకో. 2 అసలు నీకు ప్రైమ్ నెంబర్స్ గురించి నేను అప్పుడు చెప్పా, డీడీ బీబీసీ బిఏ అని. డీడీ అంటే 4 + 4 8 ఉన్నాయని. ఆ 8 ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. నీకు ప్రైమ్ నెంబర్స్ గురించి ఫస్ట్ వీడియోలో నేను చెప్పా. అది కనుక నీకు క్లారిటీగా ఉంటే డీడీ బీబీసీ బిఏ అనేది, డీడీ అంటే డి అంటే 4, డి అంటే 4, మొత్తం 80 లోపు 8 ఉంటాయి సార్ అని చెప్పేయచ్చు. 1 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా రాసుకోవాల్సిన పనిలా, 8. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్డ్ స్లిప్. నీకు డినామినేటర్లు ఏం రాయను, హారంలో ఏం రాయను చెప్పాలి. అందరూ మనసులో చెప్పుకోవాలి. నాకు వినిపించకపోయినా కానీ మీరు చెప్పాలి ఆన్సర్లు. 20. ఎందుకని సార్? టోటల్ అవుట్కమ్స్ 20 కదా. దాంట్లో నాకు కావాల్సిన 8. నాకు కావాల్సింది ఏంటి? 8 స్లిప్పులు సార్. ఆ 8 ఎందుకు? ప్రైమ్ నెంబర్స్ 8 ఉన్నాయి కదా, అందుకని ఆ ప్రైమ్ నెంబర్లో ప్రధాన సంఖ్యల చీటీల్లో ఏ చీటీ వచ్చినా నాకు ఇబ్బంది లేదు. కాబట్టి 8/20 దీన్ని కొట్టేస్తే 4 2s are 8, 4 5s are 20. ఆన్సర్ 2/5. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి కామెంట్లో మీరు చేసి కామెంట్ చేయండి. ఏమి క్వశ్చన్స్ అంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేది ఏంటి?
పరిపూర్ణ వర్గం వచ్చే సంఖ్యడానికి ప్రాబిలిటీ ఎంత. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్, పరిపూర్ణ వర్గం రావాలి, గణం రావాలి, పరిపూర్ణ వర్గం, పరిపూర్ణ గణం. అలానే ఈవెన్ నెంబర్ అవ్వటానికి ప్రాబిలిటీ ఎంత, ఆడ్ నెంబర్ అవ్వటానికి ప్రాబిలిటీ ఎంత. దీన్ని ఇంకోటి కూడా 5 యొక్క గుణిజాలు కావటానికి ఇదొక్క చెప్తారు కానీ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇవన్నీ ఈ 4 కూడా మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైందని చెప్పి నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసే దాన్ని బట్టి నాకు ఒక అవగాహన వస్తుంది, అమ్మయ్య అర్థమవుతుంది మనం చెప్పేది అని చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఈ 20 స్లిప్పుల్లో నాకు 5 యొక్క గుణిజం కావాలి, మల్టిపుల్ ఆఫ్ 5 ఫిఫ్త్ స్లిప్ కావాలనుకో, మల్టిపుల్ ఆఫ్ 5 ఒక స్లిప్ కావాలనుకో, 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 5 యొక్క చెప్పేటమే 5, 10 నీకు తెలుసు ఆల్రెడీ. 5 యొక్క గుణిజాలంటే 5 యొక్క చెప్పేటమే 10, 15, 20 సార్ ఇంకంతే. 1 నుండి 20 వరకు అంటున్నా. ఒకవేళ 1కి 20కి మధ్యన అంటే ఇప్పుడు నువ్వు 20ని తీసుకోకూడదు, 1కి 20కి మధ్యన అంటే 20ని తీసుకోకూడదు. 1 లేదు కదా, అందుకని ఫస్ట్ది లాస్ట్ తీసుకోకూడదు. 1 ఎలానో లేదు వదిలేసాయి, 20ని కూడా తీసుకోకూడదు. ఎప్పుడు మధ్యన అంటే. కానీ నేను 1 నుండి 20 వరకు అంటున్నాను కాబట్టి 20ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి సార్. 20 లోపు 4 ఉన్నాయి అంతేనా. 5, 10, 15, 20. 20 లోపు 4 ఉన్నాయి సార్. 5 యొక్క గుణిజాలు కొట్టేస్తే 1/5, 1/5, 4 1 4, 5 20. అర్థమైందా. ఈ విధంగా గుణిజాల గురించి అడగవచ్చు, ఫ్యాక్టర్స్ కూడా అడగొచ్చండి. ఇలా ఇచ్చి 20 యొక్క ఫ్యాక్టర్స్ మళ్ళీ చెప్తున్నా, 20 స్లిప్లు ఉన్నాయి. 20 సంబంధించిన కారణాంకాలకు సంబంధించిన సంభావ్యత ఎంత, 20 యొక్క కారణాంకాలు రావడానికి సంభావ్యత ఎంత. 20 కార్డులు ఉన్నాయి, 20 చీటీలు ఉన్నాయి. నేను ఒక చీటీ తీసా, ఆ చీటీ అనేది 20 యొక్క కారణాంకం కావడానికి సంభావ్యత ఎంత. ఆ స్లిప్ అనేది 20 యొక్క ఫ్యాక్టర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. ఇప్పుడు 20 ఫ్యాక్టర్స్ 20 ఫ్యాక్టర్స్ 1 20 సార్, తర్వాత 2 10 సార్, తర్వాత 4 5 సార్, నెక్స్ట్ 5 4 సార్, ఇలా రివర్స్ అవుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి ఫ్యాక్టర్స్, 6 ఉన్నాయి సార్. 1 2 3 4 5 6. సంభావ్యత చెప్పి ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్తాను సార్ 6/20 అని. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, అవుతుంది. 3/10, 2 3 సార్, 2 10 సార్, అంటే 3/10 అనేది ఆ సందర్భంలో సంభావ్యత ప్రాబబిలిటీ అవుతుంది. ఇంకా ఇంతటితో డేటా హ్యాండ్లింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పటికే 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, అర్థమెటిక్, డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ విశ్లేషణ, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 61 to 70 బిట్స్తో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని ఎక్కడి వరకు మీరు చూశారనంటే ఎంతో కొంత మీకు యూస్ఫుల్గా ఉంది అని నేను భావిస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే, నేను చేసే హార్డ్ వర్క్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, ఎప్పుడు నేను అడిగేదే, ఎప్పుడు అడుగుతున్నాను కదా, లైక్ చేయండి, మ్యాక్సిమం పాయిస్తే హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయిస్తే హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇంకో విషయం అండి, ఈ యాప్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఇంకొక 15 to 20 బిట్స్ కంప్లీట్ పెట్టేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో యాప్లో అప్లోడ్ అయిపోయింది, వాళ్ళు చక్కగా చూసుకున్నారు. మిమ్మల్ని యాప్లో జాయిన్ అవ్వమంటుంది, ఏదో అమౌంట్ వస్తుందన్న ఉద్దేశంతో కాదండి. గుర్తుపెట్టుకొని దాంట్లో జాయిన్ అయితే మ్యాథ్స్ మీద కంప్లీట్ భయం మీకు పోతుంది, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. 100% మీరు సక్సెస్ అవడానికి ఆ క్లాసెస్ యూస్ఫుల్గా ఉంటాయి. నేను చాలా హార్డ్ వర్క్ చేసి క్లాసెస్ చెప్తున్నాను. ఎందుకనంటే ఇది సెల్ఫ్ డబ్బా కాదు, నేను చేస్తున్న వరకు నేనే చెప్పుకోగలను. మీకు తెలియదు కదా నేను ఎంతవరకు చేస్తున్నాను అనేది. ఈ క్లాసెస్ నేను అందించడానికి ఎంత వర్క్ చేస్తానో, ఎంత బ్యాక్గ్రౌండ్, నైట్ 12-1 వరకు కూడా నేను ఉండి వర్క్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ వెళ్ళి మార్నింగ్ లేచి నా పర్సనల్ వర్క్స్కి నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీటి మీద నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో నేనే చెప్పాలి కాబట్టి నేనే చెప్తున్నాను. ఇది సెల్ఫ్ డబ్బా కాదు. ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది మీకోసమే, మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశం మాత్రంతోనే నేను యాప్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నా. చాలా తక్కువ కాస్ట్, అమౌంట్ని సపరేట్గా చూడకండి, క్లాసెస్తో కలిపి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.